అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. లలితా సహస్రనామాలలో 61వ నామం సుధాసాగర మధ్యస్థ. సుధాసాగర మధ్యలో ఉండునది శ్రీదేవి అని అర్థము. సుధాసాగరమనగా అమృతముతో కూడిన సాగరము. ఈ సాగరము అమృతముచే ఆవరింపబడిన మహానగరము. ఇది బ్రహ్మాండముపై ఉన్నది. ఇదే సాగరము పిండాండమందు సహస్రార పద్మ కేంద్రమునందు కలదు. అది కూడా అమృత నగరమే. వీని యందు శ్రీదేవి నివసించును. ఈ నగరములను లేక సాగరములను చేరిన జీవి శ్రీదేవి అనుగ్రహమును పొంది పునర్జన్మరహితమైన స్థితిని పొందును. శాశ్వత మోక్షమునందును సత్కర్మ దేవి ఉపాసన సాధనములుగా జ్ఞానమును పొంది మోక్షమునందుండుట ఇందలి క్రమము. శ్రీదేవి శివుని ఊరువులపై వసించునని, మేరు శిఖరంపై వసించునని, విద్యానగరమునందు వసించునని, బ్రహ్మాండము పైన ఉన్న చింతామణి గృహమునందు వసించునని, పంచబ్రహ్మలతో కూడిన ఆసనమున వసించునని, మహాపద్మముల అడవియందు వసించునని, కదంబ వనమున వసించునని, అమృత సాగరమున వసించునని 9 నివాస స్థానములను శ్రీదేవి ఉనికి పట్టుగా లలితా సహస్రనామమున వర్ణింపబడి ఉన్నది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామాలలో 61వ నామమైన సుధాసాగర మధ్యస్థ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.